నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలు పేరుతో పూర్వపు విద్యార్థులు ఒకటే ఘనంగా జరుపుకున్నారు. నందిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1974-24 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మరుపురాని మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత కలిసిన ఈ ఆత్మీయ వేడుకలో భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఈ సందర్భంగా అందరూ నాటి నేటి సంగతుల్ని పంచుకున్నారు. గాఢంగా అల్లుకున్న స్నేహ బంధాన్ని పంచుకుని సంతోషంతో ఉప్పొంగిపోయారు. తాము ఈ స్థానంలో ఉన్నామంటే గురువుల పుణ్యమే అని చెప్పుకొచ్చారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని కార్యక్రమానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వందలాది మందికి పైగా విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సంస్కారం, చదువు ఇచ్చిన ఈ స్కూల్ను ఎన్నటికీ మరవమన్నారు. ఎన్నో ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందరూ చక్కటి రోజును గడిపారు. నందిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 1974లో ఈ ప్రభుత్వ పాఠశాల అనేది ప్రారంభించారు. ఈ 2024 సంవత్సరానికి 50 సంవత్సరాలు ఒక ప్రభుత్వ పాఠశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిది ప్రభుత్వ పాఠశాల. చాలా మంది కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. చాలా మంది డాక్టర్లు అయ్యారు, అడ్వకేట్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు. నందిపేట ప్రభుత్వ పాఠశాలకు చాలా గుర్తింపు ఉంది. ఎంతో ఉన్నత విలువలతో ఇక్కడ విద్యను నేర్పించడం వల్ల ఎంతో మంది ఇక్కడ విద్యను అభ్యసించారు. ఈ రోజు గ్యాదరింగ్ అనేది జరిగింది. 50 వసంతాల మా పండగ అయితే జరిగింది. పండగలాగా జరిగింది. 50 గ్రూపులు అదేదైతే ప్రతి సంవత్సరం ఎలాగైతే సెలబ్రేషన్ చేసుకుంటారో అలాగే 50 గ్రూపులకు సంబంధించిన ప్రతి విద్యార్థులు వచ్చి ఇక్కడ వాళ్ళు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా గడిపారు. ఇక్కడ స్కూల్ సంబంధించి అందరూ ఇక్కడ నిర్వాహకులు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ నిర్వాహకులు కూడా చాలా ఇనిషియేట్ తీసుకున్నారు. 50 సంవత్సరాల నుంచి విద్యార్థులందరినీ కూడా ఒకే వేదిక పైకి తీసుకురావడంలో వీళ్ళైతే సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. వారికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. అలాగే గురువర్యులు ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ కూడా ఇక్కడ సత్కరించారు. వేదిక పైన చాలా సంతోషంగా ఉంది. మాది 89-90 బ్యాచ్. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా 50 బ్యాచ్లు కలవడం చాలా సంతోషం అనిపిస్తుంది. అందరు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కలుసుకోవడం అందరూ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఇదంతా చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మా బ్యాచ్ లో కూడా అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. మేము ప్రతి సంవత్సరం కూడా మా బ్యాచ్ వాళ్ళం అందరము ఇయర్లీ వన్స్ ఒకసారి కలుస్తూ ఉంటాము. గత 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఒక 6 months కింద ఈ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ రెడీ చేసి దేశాలను మొత్తం 50 బ్యాచ్లకు 74 to 24